మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ గీతాంజలి ఆన్ స్క్రీన్. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చానండి. సాధారణంగా ఎడ్యుకేషన్ విషయంలో నుండి బాగా చదువుకోవాలి, మన టార్గెట్స్ చాలా ఉంటాయి. పెద్దయిన తర్వాత చదివి మంచి ఉద్యోగం చేయాలి, సెటిల్ అవ్వాలి అని చెప్పి ఆ చదువుకునే దగ్గర మనం సెలెక్ట్ చేసుకునే కాలేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్. మరీ ముఖ్యంగా డిగ్రీ చదివే వాళ్ళకి ఎలా ఉంటుందంటే నియర్ బై కాలేజెస్ వాళ్ళు వీళ్ళు చెప్పారనో అలా జాయిన్ అయిపోతాం. డిగ్రీ కదా అని కొంచెం లైట్ తీసుకునే ధోరణి చాలా మందిలో కనబడుతుంది. కానీ అదే డిగ్రీ ఫ్యూచర్లో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడున్న జనరేషన్లో. అయితే ఇందులో కంప్యూటర్ అప్లికేషన్స్ అని చాలామంది సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఏ కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే బాగుంటుంది అనేది మాత్రం చాలామందికి ఐడియా ఉండదు. ఇది నాకు కొన్ని సర్వేల ద్వారా తెలిసిన విషయాన్ని బట్టి సేమ్ ఆ ఇష్యూని తీసుకుని ఒకసారి కంప్యూటర్ అప్లికేషన్స్ ఏ కాలేజెస్లో ఏ యూనివర్సిటీస్లో బాగా టీచ్ చేస్తున్నారు, మంచి డిమాండ్ ఉంది అని నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో నాకు కనిపించిందే గుజరాత్ రాజ్కోట్లో ఉన్నటువంటి మార్వాడి యూనివర్సిటీ అండి. ది బెస్ట్ కోర్స్ వాళ్ళు అందిస్తున్నారు. పర్టికులర్గా చాలామంది స్టూడెంట్స్ చదివి బెనిఫిట్ పొందిన వాళ్ళు ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకుందాం, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి నేను వచ్చేసాను గుజరాత్లో ఉన్నటువంటి రాజ్కోట్లో ఉన్న మార్వాడి యూనివర్సిటీకి. ప్రస్తుతం నాతో పాటుగా ఈ యూనివర్సిటీకి సంబంధించి అంటే మార్వాడి యూనివర్సిటీకి సంబంధించి అడ్మిషన్స్, మనకి సౌత్ ఇండియాలో అడ్మిషన్స్ జరుగుతున్నాయి, చాలామందికి తెలుసు, తెలుగు వాళ్ళు వచ్చి చదువుకుంటున్నారు. పర్టికులర్గా అడ్మిషన్ జోనర్లో మార్వాడి యూనివర్సిటీ సౌత్ ఇండియన్ అడ్మిషన్ డైరెక్టర్ మహేంద్ర నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్, నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇంకొకటి కంప్యూటర్ అప్లికేషన్స్ అండి. నేను ఎప్పుడు మిమ్మల్ని డౌట్స్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటాను, అసలు యూనివర్సిటీలో ఇంకేమున్నాయి ఇలా. ఇది కూడా ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అవ్వాలి. కంప్యూటర్ అప్లికేషన్స్ అండి, అంటే డిగ్రీ విషయానికి వస్తే పర్టికులర్గా యూనివర్సిటీలోకి వెళ్ళి చదువుకోవాలా అనే ఒక ఆలోచన వచ్చేస్తుంది వెంటనే. డిగ్రీది ఏముంది, మన ఇంటి దగ్గర కాలేజెస్ ఉన్నాయి, పోనీ కొంచెం పల్లెటూరులో ఉంటే సిటీస్లో వెళ్ళి చదువుకుందాం అనే ఆలోచన తప్ప స్టేట్ దాటి వెళ్ళి చదువుకుందాం అనేది చాలా మంది తక్కువ ఉంటుంది ఆలోచన. బట్ మార్వాడి యూనివర్సిటీలో అయితే ది బెస్ట్ కోర్స్ ఇది అని చెప్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ అంటే లైట్ తీసుకునే ధోరణి ఎంతవరకు కరెక్ట్, అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి కాలేజ్ని, కోర్సెస్ని కానీ అంటే ఏం చెప్తారు? మనం సమాజంలో చూస్తే ఎలా ఉంది అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ లేకపోతే మెడికల్ అంటే ఈ ఇద్దరే లైఫ్లో చాలా సీరియస్గా ఉండి వాళ్ళకి మాత్రమే ఏదో గేమ్ ప్లాన్, మంచి కాలేజ్ ఆ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ లాగా ఉంటుంది. డిగ్రీ అనగానే చాలా లైట్గా తీసుకుంటుంటారు. సో ఈ డిగ్రీ కోర్సెస్ విషయానికి వస్తే మనకి ఎండ్ ఆఫ్ ది డే ఎవరైనా కూడా లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలనుకుంటారు. సో మీరు ఈ హైయర్ ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినప్పుడు ప్రాపర్ స్టెప్ కనుక మీరు తీసుకోకపోతే అది ఏ రకంగా మీకు మంచి ఫ్యూచర్ ఇవ్వగలుగుతుంది. సో ఇక్కడ డిగ్రీ అనేది ఏదో నేను జాబ్ చేసుకుంటా, టైం బీయింగ్గా చేసుకుంటానో, ఏదో ప్రైవేట్గా చేసుకుంటానో ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్లో వెళ్తుంటారు. సో ఇప్పుడు బీటెక్ చేస్తేనే మంచి పొజిషన్కి వెళ్తాము అనే కాన్సెప్ట్ లేదు. ఇప్పుడు డిగ్రీ చేసుకొని ఎంబీఏ వైపు వెళ్ళొచ్చు, లేదా ఈ కంప్యూటర్ అప్లికేషన్ చేసుకొని ఎంసీఏ చేసుకొని మళ్ళీ ఐటీ సెక్టర్ వైపు వెళ్ళొచ్చు. సో ఫ్యూచర్లో బెటర్ పొజిషన్కి వెళ్ళడానికి డెఫినెట్లీగా ఆప్షన్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరే సీరియస్గా ఉండాలి, మిగతా వాళ్ళు కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంటారు. దీంట్లో గైడెన్స్ లోపం అని చెప్పొచ్చు. వాళ్ళకి స్వతహాగా లేకపోవటం, రెండు ఆ పెద్దవాళ్ళు వాళ్ళని రైట్ వేలో గైడ్ చేయకపోవటం, అట్ ద సేమ్ టైం ఇన్స్టిట్యూషన్ని సెలెక్ట్ చేసుకోవటంలో కూడా తప్పు చేస్తుంటారు. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉన్నాయంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో క్లాస్ రాకపోయినా పర్వాలేదు అనే కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. కొంతమంది చాలా సీరియస్గా దాన్ని రైట్ వేలో రన్ చేస్తున్నారు. సో ఇక్కడ నా సజెషన్ ఏంటి అంటే మీరు ఏ కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకున్నా డెఫినెట్లీగా దాంట్లో దానికి సంబంధించిన ఫ్యూచర్ డెఫినెట్లీగా ఉంటుంది. డెఫినెట్లీ ఉంటుంది. ఇప్పుడు బీకామ్ చేసిన వాడికి ఫ్యూచర్ ఉంటుంది, బీబీఏ చేసిన వాడికి ఉంటుంది, బీసీఏ చేసిన వాడికి ఉంటుంది, బీఎస్సీలు చేసిన వాడికి ఉంటుంది. సో మీరు అసలు ఆ కోర్సుని ఎందుకు చేయాలనుకుంటున్నారో క్లారిటీ ఉండాలి, రైట్? అట్ ద సేమ్ టైం ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఏం చేద్దామో అది క్లారిటీ ఉండాలి. సో మనకి ఎప్పుడైతే ఒక క్లారిటీ ఉంటుందో ఆ ప్రకారం మనం ఎట్లయితే ప్లాన్ చేసుకుంటామో. రెండోది ఏంటి అంటే ఒక చిన్న విషయం మైండ్లో పెట్టుకోవాల్సింది, పెద్ద కంపెనీస్ ఎక్కడా కూడా చిన్న ఇన్స్టిట్యూషన్స్కి రావు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఒక పాయింట్ వెరీ క్లియర్గా ఉండాలి. నేను ఏదో ఒకటి గ్రాడ్యుయేషన్ ఏదో కంప్లీట్ చేసుకొని
నేను ఎప్పుడో కంపెనీ యాడ్ ఇస్తే వాళ్ళ ఇంటర్వ్యూకి అప్లై చేసుకుంటాను అనే యాటిట్యూడ్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. లేదు నేను క్యాంపస్లో ఉన్నప్పుడే ఒక మంచి ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మీ క్యాలిక్యులేషన్ వేరే రకంగా ఉండాలి. చిన్న కాలేజెస్కి పెద్ద కంపెనీస్ రావు. మంచి కంపెనీకి వెళ్ళాలి అంటే పెద్ద కాలేజెస్లో చదువుకోవాలి, మంచి కాలేజెస్లో చదువుకోవాలి. ఆ రకంగా చూసుకున్నప్పుడు మార్వాడి యూనివర్సిటీ డెఫినెట్లీ ఈ కంప్యూటర్ అప్లికేషన్ రిలేటెడ్గా, అంటే మావి డిపార్ట్మెంట్స్ వేర్వేరుగా ఉంటాయి. దాంట్లో మనం మాట్లాడుకుంటే కంప్యూటర్ అప్లికేషన్ డిపార్ట్మెంటే ఉంది అనుకుంటే బ్యాచిలర్స్ లెవెల్స్లో అట్ ద సేమ్ టైం మాస్టర్స్లో కూడా ఉంటాయి. సో ఈ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎవరైతే బీటెక్ వద్దు నాకు కంప్యూటర్ అప్లికేషన్ వైపు వెళ్తాను అనుకునే వాళ్ళకి ఇటువైపు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. సో డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ అనేది ఈ బీసీఏ రిలేటెడ్, ఎంసీఏ రిలేటెడ్, అంటే నాట్ ఓన్లీ బీసీఏ ఎంసీఏ, దీంట్లో మళ్ళీ బీఎస్సీ ఎంఎస్సీ కూడా వస్తాయి. విత్ స్పెషలైజేషన్స్ కూడా మా దగ్గర ఉంటాయి. సో దాంట్లో మనం మాట్లాడుకున్నట్టుగైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, రైట్, బీటెక్లోనే కాకుండా మా కంప్యూటర్ అప్లికేషన్ డిపార్ట్మెంట్లో కూడా ఇవి ఉంటాయి. సో దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి మీకు ఎనీ హెల్ప్ చెప్తారు. సో నన్ను మీరు అడిగిన క్వశ్చన్ ప్రకారం అయితే ఒక మంచి భవిష్యత్తు ఉండాలి అంటే ఒక మంచి ఇన్స్టిట్యూషన్ వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒక మంచి ఇన్స్టిట్యూషన్ బీసీఏ కంప్యూటర్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్కి అనుకుంటే డెఫినెట్లీ I'll say Marwadi stands in the top. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. పర్టికులర్గా కోర్సెస్ గురించి చెప్తారండి, ఎందుకంటే కంప్యూటర్ అప్లికేషన్స్ ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎన్నో కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారండి. తప్పకుండా మ్యామ్. దీంట్లో మీకు మన సౌత్ ఇండియా నుంచి, తమిళనాడు నుంచి వచ్చినటువంటి డాక్టర్ శ్రీధరన్ గారు, ఆయన కంప్యూటర్ డిపార్ట్మెంట్ డీన్ అనమాట. సో కంపల్సరీగా మీతో మాట్లాడతారు. ఆ డిపార్ట్మెంట్లో ఏముంటాయి అనేవి ప్రతి ఒక్కటి కూడా సార్ మీకు తెలియజేయడం జరుగుతుంది. సో చాలా మందికి డౌట్ ఇదే కదా, కోర్సెస్ ఏమున్నాయో ఫస్ట్ మాకు వాటి గురించి కావాలి అనుకుంటున్నారు కదా. సో వాటి గురించి ఇప్పుడు నేను చెప్పే కన్నా డీన్ మాటల్లో విందామండి. వారి మాటల్లో విని పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మార్వాడి యూనివర్సిటీ కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్ డీన్ డాక్టర్ శ్రీధరన్ గారు ఉన్నారు. వారు ఫ్రమ్ తమిళనాడు అండి. సో సౌత్ ఇండియన్ పీపుల్ ఇక్కడికి వచ్చి పర్టికులర్గా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవాలంటే మనం ఎక్కడో నార్త్కి వెళ్తున్నాం, వేరే దగ్గరికి వెళ్తున్నాం అన్న భావన అవసరమే లేదు. ఇక్కడ నేను చూశాను కదా, చాలామంది సౌత్ ఇండియన్ టీచర్స్ ఉన్నారు. అందులో ఒకటి ఈ డిపార్ట్మెంట్ కంప్యూటర్ అప్లికేషన్స్. అయితే ఇక్కడ ఇంకా ఎలాంటి కోర్సెస్ ఉన్నాయి, మార్వాడి యూనివర్సిటీ నుంచి ఏవేవి ఆఫర్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుందాం. డీన్ గారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. Namaste. ఓకే, వాట్ ఆర్ ద కోర్సెస్ యూ ఆర్ ఆఫరింగ్ హియర్ ఫ్రమ్ కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్? Yeah, madam. Before I talk about the courses, happy viewing viewers of Suman TV. Thank you. There's a rare opportunity where I can talk about my courses to the people of South, basically Andhra Pradesh and Telangana. So our faculty named Faculty of Computer Application is started in the year 2009. And the first program what we offered is Master of Computer Applications. It's a postgraduate program. Okay. After gaining a successful attempt in this establishing very good rapport with the industry, producing good number of students which are employer ready, then we started, when we became university in the year 2016, we started lot of programs under UG program as well as PG divisions. Okay. If you take up the UG undergraduation, that's the students who join after their 12th, after joining their PU. Okay, that some of the courses like BCA available, Bachelor of Computer Application, that is for a 3-year duration. Bachelor of Information Technology is also 3-year duration. 3 years. And we have new trends also picking up, like previously we were worried about only generic programs. Now people are going for specialized program. In the specialized program category, two things are coming very popular. One is a cyber security, second is a data science. So for all these, we have got a bachelor level program. Okay. And since the government is insisting on new educational policy right from 2019, we have got a NEP based 4-year BCA honors program also, which has got lot of flexibility for the students to choose. Yes. So as you know, like 4 years somebody does degree in undergraduation, they can directly take up any course in abroad. Oh, So our 4-year degrees are all recognized in abroad. So people who want to do their PG in abroad, they can take up this NEP based 4-year program called BCA honors. With a lot of specializations we also introduced. If you take the postgraduate segment, you got a Master of Computer Applications. As I told, it's one of the most successful programs. We have produced thousands of
computer professionals who work in leading IT industries of this region, as well as Bombay region, as well as Bangalore, even Chennai, our students are employed. And we also take a lot of students from South also. They show that this kind of infrastructure is very rare. And we recruit faculty member also from every state. We are academically very strong. We got robust processes. We got industry supported labs. For that, they don't mind in migrating all the way from south towards Gujarat. This is a destination, and this land of Gujarat is quite comfortable and quite safe for especially female children who want to migrate. And here majority of us are vegetarians also. You get very authentic food of Gujarat. Plus, you got a lot of places to enjoy around Rajkot. And as I told, the PG segment, the Master of Computer Applications are there. And we got MSc Cyber Security and Cyber Law also available. Plus MSc Data Science available. And you are welcome to Marwadi. We are there to take care of you. Yes. And you can choose any course of your choice. Need not be with computer application, but with any course. But we are opening our carpet for the students who directly come from commerce background. So from commerce, if you want to switch over to computer application line, our courses, which I just explained now, will be highly suitable for you. This is my call. మార్వాడి యూనివర్సిటీలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు చాలా మంది చదువుకుంటున్నారండి. మంచి రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఒకసారి వీసీ గారితో మాట్లాడదాం అనుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మార్వాడి యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్బి జడేజా గారు. వారితో మాట్లాడి అసలు ఇటువంటి రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేశారా, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అవన్నీ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం జడేజా గారు. Good evening, madam. You are right. We have received a tremendous, very good response from South India, and particularly from Andhra and Telangana. As you know, government of Gujarat, they have given the status of Center of Excellence to Marwadi University. Only 7 private university in the state of Gujarat, they have received this status. So as a part of Center of Excellence, we can do our own admissions as per the guidelines of ACPC, Admission Committee for Professional Committee, Government of Gujarat. As on date today, we have received more than 6,000 applications for BTech and for other courses also here as on date today. Out of this 6,000 applications, as per the merit, as per the guidelines of ACPC, Government of Gujarat, more than 1,500 students, they have already enrolled with Marwadi University with various courses. And I'm happy to say we are going to close our all CSC related branches within week time. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు. So may I know your future plans, particularly about the South India? Yes, I am more than happy to share our future plans, what we are going to implement in terms of teaching learning process here at Marwadi University. See, we want to collaborate more and more with the industry. So right now, those who have enrolled here at Marwadi University, definitely these students will be benefited. We are working with IBM, we are working with Microsoft, we are working with TCS. Okay. So those who are going to enroll with Marwadi University, they will get free of cost certification courses from Microsoft as well as from IBM, Oracle and other companies. Okay. We want to do more and more collaborations with IT companies because majority students, they have enrolled with specialization in computer engineering, in CSC, specialization with AI and ML, CSC, specialization in AI and DS programs. So we know the potential of the students and we want to collaborate more and more with the industry. Second, we want to collaborate with foreign university in European Union, in US, as well as in Canada and other potential country. Because we know that majority students from this group, they are going to apply for their MS program, maybe in US, Canada, or maybe in European Union. So we are trying or we are putting our maximum efforts to provide the platform to the students, those who are enrolling with Marwadi University, how they can apply in foreign university, how they can apply for the different scholarships which is available across the globe. So maximum students can be benefited.
this is our future plan. Okay, can I say it is a golden opportunity for the students, Yes, right? it's an opportunity for the students, those who have enrolled with Marwadi University. Congratulations and wishing Thank you you. very Thank all you the very much, best, madam. sir. And thank you very much for spending time with us. థ్యాంక్ యూ సార్. మహేంద్ర గారు, డీన్ గారితో మాట్లాడాము, సో మాకు ఒక క్లారిటీ వచ్చింది. చాలా మంది చూసే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అర్థమైంది. అండ్ అలాగే సౌత్ ఇండియన్ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్, అలాగే మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో కూడా మేము వీసీ గారి మాటల్లో విన్నాము. సో ఇప్పుడు అడగాలనుకుంటున్నది ఫీజ్ స్ట్రక్చర్. ఇంత మంచి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఓకే, ఫీజులు ఏమైనా ఎక్కువ ఉంటాయా, అంత బేర్ చేయగలమా అని చాలా మంది పేరెంట్స్ ఆలోచిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ఇచ్చే సమాధానం. మార్వాడి యూనివర్సిటీ ట్యాగ్ లైన్ అని గట్టిగా చెప్పగలనుకుంటే నేను ఫస్ట్ చెప్పేది ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్, ఓకే, 2 హైయర్ ఎడ్యుకేషన్ ఎట్ లో కాస్ట్, రైట్? లో కాస్ట్. లో కాస్ట్. ఓకే, ఎందుకంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎలా ఉంటాయంటే కమర్షియల్ యాటిట్యూడ్తో ఉంటాయి. ఆఫ్ కోర్స్. మార్వాడి యూనివర్సిటీ ఏంటంటే సర్వీస్ మోటోగా ఉంటుందన్నమాట. సో ఆ రకంగా మనం చూసుకున్నప్పుడు ఫీ స్ట్రక్చర్స్ మనం జనరల్గా ఈ డిగ్రీ పీజీ ప్రోగ్రామ్స్ కనుక చూస్తే కంప్యూటర్ అప్లికేషన్లో మీరు టాప్ 100లో ఉన్న ఇన్స్టిట్యూషన్ చూస్తే అన్ని లక్షల్లో ఉంటాయి. బట్ మన దగ్గరికి వస్తే ఈ కంప్యూటర్ అప్లికేషన్ రిలేటెడ్ ఒక 65-70 స్పెషలైజేషన్ ఉంటే ఇంకో 10,000. సో హియర్ అండ్ దేర్ ఒక 70,000 to 80,000 ఆ రేంజ్లో ఉంటాయి. దానికి కూడా ఓకే, మనకి సెమిస్టర్ వైజ్గా పే చేసుకోవచ్చు. సో ఆ అవకాశం అయితే ఉంటుంది ఒకేసారి. అట్ ద సేమ్ టైం ఎవరైతే అది కూడా కట్టలేను లోన్కి వెళ్తాను అనుకుంటే ఆ రకమైన సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. ఓకే, లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆ సపోర్ట్ కూడా రైట్. సో సార్, ఇన్ని అవకాశాలు ఇస్తున్నారు, ఎందుకే అడ్మిషన్స్ ఎప్పుడండి, ఎప్పుడు వచ్చి జాయిన్ అవ్వచ్చు? అడ్మిషన్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ మనకి మీరందరికీ తెలిసిందే, ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ మనం క్లోజ్ చేయడానికి వస్తున్నాం. అంత ట్రిమెండస్ రెస్పాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మిగతా కోర్సెస్ వైపు కూడా ఇప్పుడు పిల్లలు స్టార్ట్ అయ్యారు. సో ఈ అడ్మిషన్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో 905-905-2378 905-905-2379 ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మార్వాడి యూనివర్సిటీ యొక్క ఫోన్ నెంబర్. ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్ కనుక్కొని నియర్ బై ఆఫీస్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు కనుక ఆ ఆఫీస్కి వెళ్ళినట్టుగైతే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫీజ్ రిలేటెడ్ కావచ్చు, హాస్టల్ రిలేటెడ్ కావచ్చు, చెప్తారా సార్? ఏదైనా కూడా మీరు అక్కడ తెలుసుకో. సో వాళ్ళని అడిగితే ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. సో మొత్తం మీద కంప్యూటర్ అప్లికేషన్స్ బెటర్ చాయిస్ అంటారా? ఎందుకంటే చాలా యూనివర్సిటీస్లో మనకి కోర్స్ ఉంది, టు బి ఫ్రాంక్. బట్ వై మార్వాడి యూనివర్సిటీ అని అంటే ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ వర్డ్? నేను అదే చెప్పాను ఇందాక, మనకి బీటెక్ వైపు వెళ్తుంటారు, బట్ అందరికీ బీటెక్ ఇంట్రెస్ట్ ఉండాలని లేదు కదా. సో అలాంటి పిల్లలు ఈ కంప్యూటర్ అప్లికేషన్ వైపు కంపేర్ టు బీటెక్ కంప్యూటర్ అప్లికేషన్ కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో పిల్లలు అంత స్ట్రెస్ తీసుకోకూడదు అనుకునే పిల్లలు, బట్ కంప్యూటర్ సైన్స్లో ఉండాలి అనుకునే పిల్లలంతా దీనికి వెళ్తుంటారు. అట్లనే ఒకవేళ దీది కాదు అనుకుంటే బీబీఏ ప్రోగ్రామ్స్ ఇటువంటి వాటికి వెళ్తుంటారు. డెఫినెట్లీ మార్వాడి యూనివర్సిటీ అన్నప్పుడు నేను నాకు చెప్పింది ఏంటి అంటే, ఇప్పుడు చిన్న ఇన్స్టిట్యూషన్స్కి పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఏదన్నా వాళ్ళు ఒక చిన్న ఇన్స్టిట్యూషన్కి వెళ్తే అక్కడ అవైలబుల్ అంటే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేసేవాళ్ళు ఆ చిన్న ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి సాటిస్ఫై కారు. అదే లెట్స్ ఇప్పుడు మన మార్వాడి యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకుంటే మనం వీఆర్ వెరీ స్ట్రాంగ్ అట్ ఎకడమిక్స్. సో ఇక్కడ క్వాలిటీ పిల్లలు ఉంటారు. అట్ ద సేమ్ టైం ఇది ఒక గ్లోబల్ క్యాంపస్. సో ఒక 54 కంట్రీస్ నుంచి పిల్లలు ఉంటారు, ఒక 22 కంట్రీస్ నుంచి 22 స్టేట్స్ నుంచి పిల్లలు ఉన్నారు. సో ఇంత డైవర్సిటీ ఉండటం వల్ల అక్కడ పిల్లలు జనరల్గానే అంటే సర్టిఫికేట్తో బయటకు వచ్చే పిల్లలు చాలామంది ఉంటారు, స్కిల్తో వచ్చే వాళ్ళు ఎంతమంది, రైట్? ఆ ఎంప్లాయబుల్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో వాటితో వచ్చేవాళ్ళు ఎంతమంది. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మన ఈ యూనివర్సిటీ యొక్క క్యాంపసే పిల్లలకి ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ని ఇస్తుందన్నమాట. అంటే సర్టిఫికేటే కాకుండా ఆల్రౌండ్ స్కిల్స్ ఏవైతే ఒక ఎంప్లాయబుల్ స్కిల్స్ ఏమంటామో ఆ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉంటుంది. సో పాలిష్ అయి పిల్లలు బయటకు వస్తారు. సో ఇక్కడ మార్వాడి యూనివర్సిటీలో జాయిన్ అవ్వటం వల్ల వాళ్ళకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే రేపు పొద్దున మార్కెట్కి కావాల్సిన ఆ స్కిల్స్తో బయటకు వెళ్తాడు. సో దట్స్ వాట్ ఇంపార్టెంట్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు చదువుకోవాలి ఎందుకు అనుకుంటారు, ఒక మంచి జాబ్ కోసం వెళ్ళాలి, ఒక మంచి కంపెనీలోకి వెళ్ళాలి, రైట్, నేను జల్దీగా సెటిల్ అవ్వాలి అనే థాట్తో ఉంటారు. సో తెలవక తప్పు చేస్తుంటారు, చేస్తే డిగ్రీ ఉంటే సరిపోతుందేమో అని.
రైట్ డిగ్రీ ఉంటే సరిపోదు, ఒక మంచి కంపెనీలోకి వెళ్తేనే అప్పుడు లైఫ్ ఉంటుంది. రైట్, చాలా క్లియర్గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మహేంద్ర గారు. నైస్ మీటింగ్ అండి. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, ఒకటే చెప్తున్నారు, స్కిల్ఫుల్గా తయారవ్వాలి మీ పిల్లలు అని అంటే కనుక ది బెస్ట్ యూనివర్సిటీస్లో ది బెస్ట్ కాలేజ్లో చదివించాలని మన అందరికీ ఉంటుంది. బట్ ఆ బెస్ట్ ఎక్కడ అని సెర్చ్ చేసే క్రమంలో కనిపించింది మార్వాడి యూనివర్సిటీ అండి. ఇక్కడ అందించేటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో పర్టికులర్గా తెలుగు పిల్లలు అంటే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పిల్లలు చాలామంది వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. మీరు ఒకసారి విజిట్ చేయండి, మీ పేరెంట్స్ని తీసుకుని రండి, స్టూడెంట్స్ ఒకసారి మొత్తం విజిట్ చేయండి. ముందు ఎవరైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూడండి ఎంత కంఫర్ట్గా ఇక్కడ వాతావరణం ఉంటుందో, ఎంత బెస్ట్ అట్మాస్ఫియర్ ఇక్కడ ఉందో, దాంతోపాటుగా ఎంత చక్కగా ఇక్కడ టీచ్ చేస్తున్నారనే విధంగా అంటే ఫ్యాకల్టీ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ది బెస్ట్గా మీకు అనిపిస్తాయి. ఇంకా ఇలాంటి చోట్లోనే కదా మన పిల్లల్ని చదివించాలనుకుంటాం అని పేరెంట్స్ ఖచ్చితంగా అనుకుంటారు. ఇందులో భాగంగా ఇప్పటికీ చాలా వరకు అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యాయి. కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి అడ్మిషన్స్ కూడా మీరు తీసుకోవచ్చండి. మీరు ఒకవేళ మేము ఫస్ట్ అంత దూరం రాలేము, మేమున్న ప్లేస్ దగ్గర నుంచి మేము వివరాలు తెలుసుకోవాలనుకుంటా అంటే కనుక మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, ఒకసారి వాడికి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న ఏరియాకి కనెక్ట్ అవుతుంది. మీరు అప్పుడు మార్వాడి యూనివర్సిటీకి సంబంధించిన స్టాఫ్తో మీరు మాట్లాడవచ్చు, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని మీరు ఫీ స్ట్రక్చర్ అంతా డీటెయిల్స్ తెలుసుకుని ఓకే జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు మీరు యూనివర్సిటీకి వచ్చి మొత్తం అంతా కూడా టూర్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ ఎప్పుడో కానీ రావు. మన పిల్లల్ని చక్కగా చదివించుకునేటువంటి అవకాశం మిస్ చేసుకోకుండా చక్కగా ఇంత మంచి యూనివర్సిటీలో మీ పిల్లల్ని చదివించండి. పర్టికులర్గా కంప్యూటర్ అప్లికేషన్స్ దాంట్లో ఇంకా కోర్సెస్ ఉన్నాయి, ఆ డీటెయిల్స్ కూడా తెలుసుకోండి స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్స్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఆఫీస్లోనే అడ్మిషన్స్ పొందవచ్చు.